హాయ్ అందరికీ. ఈరోజైతే నా స్టైల్లో చికెన్ బిర్యానీ మీతో షేర్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చూసారు కదా, రైస్ ఎంత పొడి పొడిగా ఉంది, మంచి మసాలా గ్రేవీతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనకి సైడ్కి ఎలాంటి కర్రీ రైత లేకుండా డైరెక్ట్గా బిర్యానీ తినేసేయచ్చు. అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. నేను 1 కేజీకి తక్కువ, హాఫ్ కేజీకి ఎక్కువ చికెన్ తీసేసుకున్నాము. పెద్ద సైజు కాకుండా మీడియం సైజు కొట్టిస్తాము. మంచి కుక్ అవ్వడానికి త్వరగా అవుతుంది, ఉప్పు కారం కూడా పడుతుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, పసుపు, నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, 1 స్పూన్ అయితే కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అయితే కారం వేసి కొద్దిగా వేసి ఈ విధంగా మ్యారినేషన్ చేసుకుంటాము. నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెడతాము. నెక్స్ట్ డే బిర్యానీ చేసుకోవాలంటే ముందు రోజే మసాలాలన్నీ లెమన్ కూడా పెట్టేసి నెక్స్ట్ డేకి అయితే ఉంచేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టేసి. మనకి జ్యూసీగా వస్తుంది, ముక్కకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది అన్నట్టు. అప్పటికప్పుడు టైం లేకుంటే చేసుకో, అది వేరేలా చేస్తాను, కానీ ఇదైతే ఖచ్చితంగా వీకెండ్ వస్తే ఇలానే చేసుకుంటాము మేము. నెక్స్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా పెద్ద ప్రాసెస్ ఈ చికెన్ బిర్యానీలో అంటే ఈ ఆనియన్ గోల్డ్ కలర్ చేయడమే. 2 పెద్ద సైజు ఆనియన్స్ గోల్డ్ కలర్ చేసుకొని అదే ఆయిల్ని బిర్యానీకి వాడతాను, మళ్ళీ వేస్ట్ అవ్వకుండా. స్పైసీస్ ఒక బిగ్ సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కాస్త మగ్గిన తర్వాతకి పండువి చిన్న ఒక 3 టమాటోస్, ఆనియన్ టమాటో మంచిగా గుజ్జులాగా అయిన తర్వాతకి చికెన్ వేయాలి. మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అలా వేయడం వల్ల మనకి మసాలా మంచిగా వస్తుంది బిర్యానీలోకి. ఖచ్చితంగా ఆనియన్ టమాటో దగ్గరికి అవ్వాలి. కొంచెం అంటే మొత్తం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 80% అయినాక చికెన్ వేసుకోండి. చికెన్ కూడా మంచిగా ఉడకాలి, వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడకాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఓల్డ్వి అంటే పాతవి తీసుకుంటాను, బాస్మతి రైస్, అవి ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ రైస్ ఎలా కుక్ చేయాలనేసి షార్ట్ అప్లై చేశాను, చూసేయండి. నేనైతే 85 to 90% కుక్ చేసుకుంటాను. కుక్ చేసి పక్కన పెట్టేసుకుంటాను రైస్. ఈలోపు మంచిగా చికెన్ కూడా ఉడికిపోయింది, ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూడండి. సో మనం కొంచెమే కారం వేసుకున్నాం మ్యారినేషన్ చేసినప్పుడు కదా, మిగతాది ధనియా పౌడర్, సాల్ట్, అలాగే కారము, ఖచ్చితంగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. మనకి మంచి కలర్ వస్తుంది. ఇలా మంచి రెడ్డిష్ కలర్ రావాలంటే బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువగా వాడాలి. అలానే ఒకేసారి కాకుండా అప్పుడు కొంచెం రైస్లో కొంచెము వాడతాను, చికెన్లో కొంచెం వాడతాను, మళ్ళీ పైనుంచి గార్నిష్ చేయడానికి అలా డివైడ్ చేసుకుంటూ వాడతాను. కొద్దిగా వాటర్ వేసి మనకి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. ఇది కూడా నేను 90% కర్రీ, 90% వరకు రైస్ కుక్ చేసుకుంటాను. ఇంకా 10% ఉంటుంది కదా, సో ఆ 10% సిమ్లో పెట్టి దమ్ పెట్టేసుకుంటాను. 10 minutes పెట్టుకుంటాను అంతే. ఫస్ట్ చికెన్ వేసుకొని పైనుంచి రైస్ కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పైనుంచి కొద్దిగా 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా, కలర్ఫుల్గా ఉండడానికి మాత్రం కొంచెం ఫుడ్ కలర్ వాడతాను. అలాగే నెక్స్ట్ నెయ్యి కొద్దిగా అలా వేసేసి మంచిగా సిమ్లో పెట్టేసి పైన ఒక బౌల్ వాటర్ అలా పెట్టేసి ఉంచుతాను. 10 minutes ఉంచుతాను. 10 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఒక 5 minutes గ్యాప్ ఇచ్చేసి తినేస్తే మంచిగా ఇలా పొడి పొడిగా. రైస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలైతే కొంచెం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. రైస్ ఎప్పుడు గట్టిగా ఉందనుకోండి, ఒక 2-3 ముద్దలు తినగానే పిల్లలు ఎక్కువ అనిపిస్తుంది. అందుకే సాఫ్ట్గా చేసి